లక్ష్మిని పద్మాక్షి చాలా సీరియస్గా కొట్టి తిడుతూ ఉంటే విహారీ లక్ష్మికి సపోర్ట్ చేస్తాడు కదా. లక్ష్మిని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను అని ఏంటో చాలా కోపంగా గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడే పద్మాక్షి ఏంటి విహారీ తప్పు చేసిన దాన్ని వదిలేసి మా మీద అరుస్తున్నావు అని అంటంతో తప్పు తనేం చెయ్యదు అత్తయ్య. లక్ష్మి ఎలాంటిదో ఇంట్లో వాళ్ళందరికీ బాగా తెలుసు. కానీ లక్ష్మిని ఎందుకు నిందిస్తారో నాకైతే అర్థం కాదు. కానీ లక్ష్మిని అంటే మాత్రం నేను ఊరుకోను అని విహారీ అంటాడు. ఎందుకు ఊరుకోవు? అదేమైనా నీ సొంత మనిషా? ఊరుకోకుండా ఉండటానికి? అది ఆఫ్టర్ ఆల్ పని మనిషిని పని మనిషిలాగా ఉండనివ్వకుండా ఆఫీస్కి తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు ఇలాగే ఉంటుంది మరి అని అంటంతో ఇక సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ పని మనిషి అంటుంది, బావ ఎక్కడ చెప్పేస్తాడా అని చెప్పేసి సహస్ర విహారీ వైపు చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే చూడండి అత్తయ్య, మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు. లక్ష్మి గురించి తక్కువ చేసి మాట్లాడొద్దు, తప్పుగా మాట్లాడొద్దు అంటే ఏంట్రా? దాన్ని నేనంటే అలా నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావు? దాన్ని అంటే తప్పేముంది? అదే కదా ఇదంతా చేసింది. ఇప్పుడు చెప్పు, నేను అన్న దాంట్లో తప్పేముంది? లక్ష్మి యాక్సెస్ వల్లే కదా ఇప్పుడు ఇదంతా పోయింది. మరి అలాంటప్పుడు దాన్ని అనకుండా ఎవరిని అనమంటావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే యమున చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక వస్తా అంటుంది, లక్ష్మి అలాంటి పని చెయ్యదని ఎంత చెప్పినా వినవేంటక్క? లక్ష్మి కాదు ఎవరో ఏదో చేశారు అని అంటూ వసుధ అంటుంది. ఏంటక్క నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? ఈ మధ్య నువ్వు బావ కూడా బాగా ఈ లక్ష్మిని తలకెక్కించుకుంటున్నారు అని అంబిక అంటుంది. అలా అనేసరికి అప్పుడు వసుధ అంటుంది, అలా కాదు, తన గురించి తప్పుగా ఆలోచించొద్దు అంబిక. నాకు బాగా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ మీకు నచ్చక లక్ష్మిని నిందిస్తారు అని వసుధ అంటుంది. నచ్చక ఏం కాదు, ఇది చేసే పనులన్నీ అలాగే ఉంటాయి, అందుకే అలా నిందిస్తాం. కావాలని మేమేమన్నా చేస్తామా? మాకు అవసరమా దాన్ని నిందించడానికి అని అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా చాలా సీరియస్గా ఇలా అంటుంది పద్మాక్షి, ఒసేయ్ నువ్వు చెప్పవే, 100 కోట్లు డబ్బు ఏం చేసావో చెప్పవే అని అంటే లక్ష్మి ఏడుస్తూ, అమ్మ నేను నిజమే చెప్తున్నానమ్మా, నాకు ఆ డబ్బు గురించి అస్సలు తెలియదు. నేను ఆ డబ్బుని కనీసం కూడా చూడలేదమ్మా. విహారీ గారు నా యాక్సెస్ పెట్టారని మాత్రమే నాకు తెలుసు. అంతేకాని ఆ డబ్బుని అలా తీయాలని కానీ ఇంకా అవన్నీ చేయాలని కానీ నేను ఎందుకు చేస్తానమ్మా అని అంటూ నా మీద ఈ ఇంట్లో వాళ్ళు నన్ను ఇంట్లో పెట్టుకొని ఇంత నమ్మకంతో అంత బాగా చూసుకుంటున్నప్పుడు నేను మాత్రం ఎందుకు అలా చేస్తానమ్మా? నేను నిజంగా చేయలేదమ్మా, నా మాట నమ్మండి అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నీ మాట ఎలా నమ్మాలి? ఆల్రెడీ ఇంట్లో మర్డర్ చేశావు, కానీ ఆ విషయాన్ని ఎవ్వరూ నమ్మట్లేదు. అది ఖచ్చితంగా నువ్వే చేసావని తెలుసు మాకు, కానీ వీళ్ళందరూ నమ్మరు. నువ్వు దేవతవని చెప్పి నెత్తిన పెట్టుకుంటారు. ఆ మర్డర్ జరిగినా నమ్మరు, ఈరోజు 100 కోట్లు పోయినా నమ్మరు. రేపు మా ఆస్తి పేపర్స్ అన్నీ తీసుకొని ఆస్తి పత్రాలన్నిటి మీద సంతకాలు చేయించుకొని ఈ ఆస్తి అంతా తీసుకొని మమ్మల్ని రోడ్డున పడేస్తావు నువ్వు. అప్పుడు కూడా వీళ్ళు నమ్మరు. పాపం లక్ష్మికి ఏమీ తెలియదు, ఏదో జస్ట్ సంతకాలు పెట్టించుకుంది అంతే అంటారు. కానీ నువ్వు ఇంట్లో ఉండి మమ్మల్ని బయటికి గెంటేసినా వీళ్ళు నేను మంచిదాన్నే అంటారు అని పద్మాక్షి అంటే, అత్తయ్య మీరు అనవసరంగా లక్ష్మిని బాధ పెట్టొద్దు అని అంటే, ఎందుకు పెట్టకూడదు? అదే కదా ఇదంతా చేసింది. 100 కోట్లు పోయినందుకు బాధపడాలా? ఇది చేసినందుకు బాధపడకూడదా అని అంటూ పద్మాక్షి అంటుంది. అసలు ఎందుకు విహారీ తనంటే నీకు అంతా? అది కనీసం మాట కూడా అననివ్వవు. ఇప్పుడు అందరికీ టెన్షనే కదా 100 కోట్లు పోయాయని అని అంబిక అంటుంది. ఆ విషయం తనకి పట్టదు. అంబిక మనమే పిచ్చోళ్ళలాగా తిడుతున్నాం అనుకుంటున్నాడు విహారీ అని అంటంతో ఇక అప్పుడే విహారీ ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటాడు. సహస్ర అంటుంది, ఈ లక్ష్మి వల్ల ఇంట్లో గొడవలన్నీ, దీనివల్లే అంత దరిద్రం అంతా పట్టుకుంది ఇంటికి అని అంటూ ఉంటే సహస్ర మాటలు జాగ్రత్తగా రాని అని అంటూ విహారీ గట్టిగా అరుస్తాడు. ఇక అప్పుడే యమున అలా చూస్తూ ఉంటుంది. ఇక పెళ్ళాన్ని కూడా పక్కన పెట్టేసి లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నాడనేసి కోపంగా చూస్తూ ఉంటుంది యమున. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు విహారీ, చూడండి మీరు ఒక్కళ్ళు కూడా లక్ష్మిని అనటానికి వీల్లేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చే వచ్చాను. అసలు ఎవరు తీశారు ఏంటి అనేది ఖచ్చితంగా పోలీసులు బయట పెడతారు. మీరు అనవసరంగా గొడవ చేయొద్దు అని అంటూ సీరియస్గా అరుస్తాడు. అలా అరిచేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు. అంతలో విహారీ ఫ్రెండ్ ఎస్ఐ సంధ్య ఉంటుంది కదా, ఆమె వచ్చేస్తుంది. అంతకుముందే చెప్తుంది కదా ఇంట్లో పని వాళ్ళతో సహా అందరూ ఉన్నప్పుడు ఎంక్వైరీకి వస్తాను అని చెప్పి అలా వస్తుంది. తను రావడంతోనే విహారీ అందరూ సీరియస్గా ఉండటం చూసి, ఏంటి విహారీ ఏమైంది అందరూ ఇంత సీరియస్గా ఉన్నారు అని అంటే, ఇలా 100 కోట్ల ఫండ్ వచ్చింది, అంతా పోయింది, ఎవరు హ్యాక్ చేశారా ఏం చేశారా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు అని విహారీ అంటంతో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు
అని అంటూ అడిగితే ఇచ్చాము, ఆల్రెడీ బ్యాంకు వాళ్ళు ఇన్ఫామ్ చేసేశారు అని అంటూ విహారీ చెప్తాడు. చెప్పేసరికి అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, ఈ మధ్య ఇలాంటి స్కాములు బాగా జరుగుతున్నాయి అని అంటూ ఉంటే మా ఇంట్లోనే పెద్ద హ్యాకర్ ఉంది, ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే ఉందిగా ఇదిగో ఈ ముదనష్టపతి, దీనివల్లే పోయాయి డబ్బులు అని అంటంతో ఇక తనేం చేసింది అంటే తన యాక్సెస్ వల్లే పోయినాయి అని అంటూ చెప్పడంతో అప్పుడు ఎస్ఐ ఇలా అంటుంది, తన మొహం చూస్తే తీసినట్టుగా అనిపించట్లేదు, కావాలని అలా ఎందుకు చేస్తుంది, ఒకవేళ చేసినా ఇక్కడ ఎందుకు ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇలా ఇక్కడ ఉండరు వెళ్ళిపోతారు అని అంటుంది ఎస్ఐ. ఇక అప్పుడే విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు. అంతలో సహస్ర కూడా చాలా కోపంగా ఇది ఎక్కడ నా గురించి కనిపెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తుందో అని చెప్పి భయంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎస్ఐ ఇలా అంటుంది, ఈ మధ్య ఇలాంటి హ్యాకింగ్స్ చాలా ఎక్కువైపోయాయి, మన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చినా అది జస్ట్ ఏదో మెసేజ్ అని మనం ఓపెన్ చేసినా చాలు మన అకౌంట్లో ఉన్నవన్నీ ఖాళీ అయిపోతాయి. ఈ రోజుల్లో ఇలాంటివి కామన్, అనవసరంగా తనని ఎందుకు నిందిస్తారు, అసలు విషయం మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పోలీసులే తేల్చేస్తారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అంటూ చెప్పేస్తుంది. ఇక అప్పుడే చెప్పండి సంధ్య ఇలా వచ్చారు అని విహారీ అంటాడు. ఎంక్వైరీ కోసం వచ్చారా అని అడిగితే దానికోసమే వచ్చాను, కానీ అందరూ మూడ్ డిస్టర్బ్గా ఉంది కదా, నేను ఈ విషయం అయితే తేలిపోని ఆలోపు కనుక్కుంటాను, ఇంట్లో అన్నీ లక్ష్మి మీద నిందలు పడుతున్నాయంటే ఒకసారి ఆలోచించాల్సిందే విహారీ, ఇప్పుడు కూడా లక్ష్మి యాక్సెస్ నుంచి డబ్బు పోయింది అంటే కూడా ఆలోచించాలి, తన వెనకాల ఏదో పకడ్బందీగా కుట్రలు జరుగుతున్నాయని అర్థమవుతుంది అని అంటూ ఎస్ఐ చెప్తుంది. చెప్పేసరికి అవును సంధ్య, అసలు ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు అని విహారీ అంటాడు. అలా అనేసరికి ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవాలి, లేదంటే తనకి చాలా పెద్ద ప్రమాదాలు వస్తూ ఉంటాయి ఇలాగే అని అంటూ లక్ష్మి బీ కేర్ఫుల్ విహారీ, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని అంటే సరేనంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎస్ఐ వెళ్ళిపోతుంది. ఇక విహారీ చాలా సీరియస్గా ఇంకా లక్ష్మిని వెళ్ళిపోమని చెప్తాడు. లక్ష్మి నువ్వు వెళ్ళు అని అంటంతో లక్ష్మి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ నుంచి కోపంగా అందరూ వెళ్ళిపోతారు. సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది, అమ్మో ఇప్పుడు పోలీసులు వచ్చారు అంటే మొత్తం అంతా నా గురించి బయటపడిపోతుందా, సహస్ర ఇలా కంగారుగా లక్ష్మి యాక్సెస్ని నేనే తీసుకున్నాను, ఒకవేళ నేనే ఆ యాక్సెస్ తీసుకువెళ్ళి అలా వాళ్ళకి ఇచ్చాను, ఆ 100 కోట్లు నా వల్లే పోయాయని తెలిస్తే ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో, ఇప్పటికే నా మీద అసలు లక్ష్మి మీద ఇంత అరుస్తున్నది అమ్మ, నేనని తెలిస్తే అప్పుడు అందరూ నా మీదకి రివర్స్ అవుతారు అని ఆలోచిస్తూ ఏం చేయాలి అని సహస్ర చాలా కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత విహారీ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు బాల్కనీలో. అసలు ఏం జరిగింది, ఏమైంది, 100 కోట్ల ఎలా నష్టం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ డబ్బు ఇంత అమౌంట్ ఎలా పోయింది అని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో విహారీ దగ్గరికి లక్ష్మి వస్తుంది. రాగానే లక్ష్మి ఏంటి ఇంకా పడుకోలేదా అని అంటే, విహారీ గారు నిజంగా చెప్తున్నాను, ఆ డబ్బుల గురించి నాకు తెలియదు, ఆ యాక్సెస్ ఎవరు యూజ్ చేశారు, అవి ఎలా పోయాయి ఏమీ తెలియదు విహారీ గారు, నేను నిజం చెప్తున్నానండి, ఒట్టేసి చెప్తున్నాను అని అంటూ చెప్పగానే లక్ష్మి నీ గురించి నాకు తెలుసు కదా, వాళ్ళేదో అన్నారని నువ్వెందుకు ఫీల్ అవుతావు, వాళ్ళు అలాగే అంటారు, కావాలని నేను ప్రతిసారి నిందించడం వాళ్ళకి అలవాటే కదా, వాళ్ళు అలాగే అంటారు, కానీ నువ్వు బాధపడుతూ ఇదంతా వదిలేసేయి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే లక్ష్మి ఇలా బాధపడుతూ నా వల్ల ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది విహారీ గారు, అందుకే నేను మొన్నే రిజైన్ చేస్తాను అని చెప్పాను, కానీ మీరే వద్దన్నారు అంటే నువ్వు ఆ రోజు రిజైన్ చేసి వెళ్ళిపోతే ఈరోజు ఈ ఫండ్ వచ్చేది కాదు, ఆ 100 కోట్లు ఇలా వచ్చి ఇలా ఈ డిస్టర్బ్ కూడా జరిగేది కాదు, ఎవరో నీ వెనకాల కావాలని నేను ఫాలో అవుతూ నీ ప్రతి విషయం తెలుసుకొని ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది లక్ష్మి అని అంటంతో ఎవరు చేస్తారు విహారీ గారు, నాకంటూ శత్రువులు ఎవరున్నారు అని అంటే నమ్మటానికి లేదు లక్ష్మి, కావాలని ఎవరు చేస్తున్నారని తేలిపోతుంది నాకైతే అని అంటాడు. అలా అన్న తర్వాత ఇక విహారీ లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సహస్ర చాటుగా వింటూ ఉంటుంది. ఇదంతా నేనే చేశానని తెలిస్తే బావా నువ్వు నన్ను ఏం చేస్తావు,
పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టిస్తావా, లేదంటే క్షమించి వదిలేస్తావా? అసలు నేనే ఈ తప్పులన్నీ చేశానని తెలిస్తే నువ్వు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తావా అని సహస్ర బాధపడుతూ చాటుగా చూస్తూ ఉంటుంది. ఇంతకుముందు లక్ష్మి మాట్లాడుతూ ఉంటే వచ్చి గొడవ చేసేది, కానీ ఇప్పుడు భయంతో తప్పుల మీద తప్పులు జరగడంతో చాటుగా నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. బయట లాన్లోకి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ అంబిక అని అంటూ చాలా సంతోషంగా మాట్లాడతాడు. అంబిక చాలా హ్యాపీగా ఇలా అంటూ ఉంటుంది. సుభాష్, ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది సుభాష్ అని అంటే, నాకు కూడా అంతే అంబిక, చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు మీ విహారీ వచ్చినప్పటి నుంచి మనం ఎంత కష్టాలు పడుతున్నామో ఇప్పటికి సొల్యూషన్ సంతోషంగా ఉంది నాకు. మన చేతుల్లో 100 కోట్లు అంబిక, 100 కోట్లు అని సుభాష్ అంటాడు. అలా అనేసరికి అంబిక కూడా చాలా సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది. అవును సుభాష్, అందుకే మనం ఇద్దరం సంతోషంగా బ్రతకటానికి ఇంతకంటే మించి ఇంకా చేయాలి సుభాష్ అని అంటుంది. ఇది సరిపోదు, ఇంకా కావాలి. విహారిని మొత్తం నాశనం చేసి విహారిని ఆఫీస్కే రాకుండా చేసి వాడిని ఏదో ఒకటి చేయాలి సుభాష్. తర్వాత ఇంతకుముందు నువ్వు నేను ఆఫీస్లో ఎలా ఉండేవాళ్ళం అలా అంతా మన రాజ్యమే కావాలి. అప్పుడు ఈ 100 కోట్లేంటి అంతకు మించి వస్తాయి అని అంటూ అంబిక అంటుంది. అలాగే చేద్దాంలే అని చెప్పి సుభాష్ అంటాడు. ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి అంటే అంత గొడవ జరుగుతుంది, లక్ష్మి మీదే అందరూ అరుస్తున్నారు. అయినా అది మాత్రం ఇల్లు వదిలి వెళ్ళిపోవట్లేదు. మొత్తం నేను చేయలేదని చెప్పి తప్ప ఇంకా అలా అనటం తప్ప ఇంకేం చేయట్లేదు అది అని అంటే, అవునా అని చెప్పి, అయితే ఈ సహస్ర పరిస్థితి ఏంటి అంటే దానికి లోపల చాలా టెన్షన్ ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు కదా. ముందు పోతే నుయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టుగా ఇలా ఉంది దాని పరిస్థితి అని అంటూ చెప్పడంతో ఇక సుభాష్ అంబిక నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత అంబిక మాట్లాడేసి ఆ అమౌంట్ అంతా చాలా జాగ్రత్తగా ఉంచు సుభాష్, ఒకవేళ ఆ అమౌంట్ విషయంలో మాత్రం ఏదైనా జరిగితే అస్సలు ఊరుకునేది లేదు చెప్తున్నా. నిన్ను నమ్మి 100 కోట్లు నీకు వచ్చేలా చేశాను, అవి జాగ్రత్త అని అంటే, సుభాష్ ఏంటి అంబిక నన్నే నువ్వు నమ్మట్లేదా అంటే, లేదు నీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇదంతా నీతో జరిగింది, కాకపోతే జాగ్రత్త అని చెప్తున్నా అంతే అని అంబిక అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి సుభాష్, జాగ్రత్త అంబిక, మరి పోలీస్ కంప్లైంట్ అది ఇది అంటున్నారు కదా, ఏమైనా బయటపడిపోతుందేమో అని భయంగా ఉంది అని అంటే, అప్పుడు అంబిక అంటుంది, వాడు హ్యాక్ చేసిన వాడికి చెప్పావా అన్నీ క్లియర్ చేయమని, మళ్ళీ ఎక్కడ ఏ ఛాన్స్ లేకుండా మొత్తం క్లియర్ చేస్తే మనం దొరకలేంలే అని అంటూ అంబిక చాలా సంతోషంగా ఇలా అంటూ ఉంటుంది. జాగ్రత్త సుభాష్, ఏ రకంగానూ మనం ఈ విషయంలో బయటపడకూడదు అని అంటే, సరే అంబిక నేను చూసుకుంటానులే అని సుభాష్ అంటాడు. అంబిక ఫోన్ మాట్లాడుతూ ఉంటే లక్ష్మి దూరంగా చూస్తూ ఉంటుంది. ఈ అంబిక ఏమైనా చేసి ఉంటుందా ఈ విషయంలో, నేను తనకి ప్రతి దాంట్లో అడ్డుగా వస్తున్నానని, ఇప్పుడు నేను ఎండి అయ్యానని, ఒకవేళ తనే ఇదంతా చేసిందేమో అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తనని ఊరికే అనుమానిస్తే సరిపోదు, తనని ఇలా తనే చేసిందని లేదంటే ఇంకెవరు చేశారా అనేది తెలియాలి. ఒకవేళ అనుమానించినా అది నిజం కాకపోతే మళ్ళీ నాకే పెద్ద ప్రమాదం అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి బాధపడుతూ. ఇంకా ఆ తర్వాత ఇంట్లో యమున చాలా సీరియస్గా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏంటిది, లక్ష్మి ఏంటి విహారిని పెళ్లి చేసుకోవటం ఏంటి, విహారి తనకి సపోర్ట్ చేయటం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. విహారి ఇంకా లక్ష్మి గురించి అందరితో గొడవ పడతాడు కదా, ఆ విషయాన్ని తలుచుకుంటూ చాలా సీరియస్గా యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లక్ష్మి వల్లే విహారి ఇలా తయారయ్యాడు, ఇంతకుముందు వాడు అలా లేడు. ఇప్పుడు ఈ లక్ష్మి సహస్రాన్ని విహారికి పెళ్లి చేసుకున్నాడని తెలిసి మళ్ళీ మెళ్ళో తాళి కట్టించుకోవటం ఏంటి, అసలు ఏం చేస్తుంది, తనని నేను ఎంత నమ్మాను, ఇప్పుడు నన్ను మోసం చేస్తుందా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అంతలో వసుధ వచ్చి వదిన అని అంటంతో, చెప్పు వసుధ అని అంటే, నువ్వేంటి వదిన, ఏమైంది నీకు, అసలు ఎందుకు ఇలా ఉంటున్నావు అని అంటంతో అప్పుడే అంబిక అలా వసుధ యమునని అడిగితే యమున ఇలా అంటుంది, నేనే ఎలా ఉన్నాను వసుధ, నేను బాగానే ఉన్నాను కదా అంటే, లేదు వదిన
నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుస్తుంది కదా అని అంటూ చెప్పడంతో ఇక ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు వదిన, చెప్పు వదిన, ఏదైనా సమస్య ఉంటే చెప్పు వదిన, దానికి నేను చెప్తాను అని వసుధ అంటుంది. ఏం లేదులే వసుధ, నేను బాగానే ఉన్నాను అని అంటూ చెప్పడంతో ఇక అప్పుడే వసుధ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ వదిన లక్ష్మి గురించి ఏమైనా ఆలోచిస్తుందా, తన గురించి నేను నిజం చెప్పేయాలా అని వసుధ అనుకుంటూ ఉంటుంది. లేదు చెప్పకూడదు, ఇప్పుడు ఒకవేళ చెప్పాను అనుకో, ఒకవేళ ఆ విషయం కాకపోతే మళ్ళీ నేనే బయట పెట్టినట్టుగా ఉంటుంది, వదిన అసలు దేని గురించి కంగారు పడుతుందో చూద్దాం అని వసుధ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే లక్ష్మి గదికి వెళ్తుంది. లక్ష్మి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. వసుధ వచ్చి ఇలా అమ్మ లక్ష్మి అని అంటంతో లక్ష్మి లేచి వసుధని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే పిన్ని అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది అని అంటూ అడగటంతో ఏమో తెలియట్లేదు, ఇదంతా సడన్గా జరిగిపోయింది, చాలా బాధగా ఉంది, అసలు ఇక్కడ నుంచి అంత సంతోషంగా వెళ్ళాను కదా, ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంకా ఆ ఫండ్ వచ్చింది, మెయిల్ వచ్చింది అని చెప్పి బాబాయ్ కూడా ముందు అన్నీ చూశారు, తర్వాతే సడన్గా అంతా పోయింది, నా యాక్సెస్తో ఎలా పోయిందా అని చెప్పి చాలా బాధగా ఉంది అని అంటూ చెప్పడంతో ఇక అప్పుడే వసుధ ఆలోచిస్తూ ఇంకా ఇదంతా బాధపడకమ్మా, నువ్వు ఎలాంటి దానివో మాకు తెలుసు కదా, నీ గురించి తెలుసు కాబట్టి మేము ఇవన్నీ నమ్మము అని అంటూ వసుధ చెప్తే మీరు నా గురించి తెలుసు, మీరు నమ్మరు, కానీ అందరికీ ఇప్పుడు నా మీదే కదా ఉంటుంది, చూశారు కదా పద్మాక్షి అమ్మ వాళ్ళందరూ నన్నే తిట్టారు కదా అని అంటే అక్కకి తెలియక అలా చేస్తుందిలే, నువ్వు ఏమీ బాధపడకు, పోలీసులు రేపు ఉదయాన్నే వచ్చి ఎంక్వైరీ చేస్తారు, అప్పుడు అసలు నిజాలు బయటపడినప్పుడు మళ్ళీ నీవు తప్పు చేయలేదని తెలుసుకుంటారు కదా అని అంటూ వసుధ ఓదార్చి పడుకో, ఉదయాన్నే పోలీసులు వస్తారు, మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారు, నువ్వు బాధపడకు అంటే సరేనంటుంది లక్ష్మి. వసుధ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారీ చాలా కంగారు పడుతూ, నిద్ర కూడా పట్టదు విహారికి, బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. సహస్ర ఏమో విహారీని చూస్తూ బావ ఇంత టెన్షన్గా ఉన్నాడు, నా వల్లే ఇదంతా జరిగింది, నేను ఏమేం చేస్తున్నాను, బావని పెళ్లి చేసుకున్నాలి అని ఆలోచనతోనే బావని పెళ్లి చేసుకున్నాను, కానీ చిక్కుల్లో ఇరుక్కుపోయాను, అప్పుడు ఒక్కో పెళ్ళి తప్పు చేసుకోవటం వల్ల ఇప్పుడు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, నా వల్ల 100 కోట్లు పోయాయి, ఆ విషయం తెలిస్తే నన్ను చంపుతారు అని సహస్ర కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు ఇంకా పోలీసులు కూడా ఆఫీస్కి వచ్చేస్తారు. పోలీసులు ఆఫీస్కి వచ్చేసి మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇక విహారీ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అందరూ కూడా ఆఫీస్లో వచ్చి మొత్తం అంతా పోలీసులు చెక్ చేశాక విహారీ దగ్గరికి ఇంటికి కూడా వచ్చేస్తారు. ఇక వాళ్ళు రావడంతో వాళ్ళకి నమస్తే చెప్పి విహారీ కామ్గా నిలబడి ఉంటాడు. అసలు ఏం జరిగింది, ఏమైంది అని ఏంటో అడగటంతో లక్ష్మి పక్కనే ఉంది, తన వల్ల తన యాక్సెస్ వల్ల పోయింది అని ఏంటో చెప్తాడు విహారీ. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ, అవునా తన యాక్సెస్ వల్లే పోయిందా అని అంటే అవును తన యాక్సెస్ వల్లే పోయింది అని ఏంటో చెప్పడంతో ఇక అయితే అసలు ఏంటమ్మా చెప్పు నువ్వు అని అంటే సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్, నిజంగా చెప్తున్నాను అని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక తను అలాంటి పని చేయదు సార్ అని విహారీ చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అప్పుడే పోలీసులు ఇలా అంటారు, అయితే నువ్వు తప్పు చేసావా చేయవా అని పక్కకు పెడితే అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అని అంటూ పోలీసులు అంటారు. అలా అన్న తర్వాత ఇక అంబిక పక్కనే ఉంటుంది కదా, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది, భయపడుతూ చూస్తూ ఉంటుంది. సహస్ర ఒకవైపు, అంబిక ఒకవైపు భయంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారీ ఇలా అంటూ ఉంటాడు, అసలు ఎలా జరిగిందో తెలియట్లేదు సార్, క్షణాల్లో మేము మా కళ్ళతో ఫండ్ కూడా చూడలేదు, అంతలోనే మాయమైపోయింది అని అంటే అప్పుడే అంబిక దగ్గరికి వెళ్ళి పోలీసులు అలా చూస్తూ ఉంటారు. అంబిక చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకో నిన్ను చూస్తుంటే డౌట్గా ఉంది అని చెప్పడంతో అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేనా అని అంటూ ఉంటే సహస్ర చాలా భయంగా, అమ్మో
పిన్నిని అన్నారు అంటే నన్ను ఖచ్చితంగా పట్టుకుంటారు అని సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా పోలీసులు మొత్తం అంతా వెతికి సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆఫీస్లోనూ ఇంట్లో అయిపోతున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్లో మొత్తం అంతా సెర్చ్ చేయటం, అదంతా మాట్లాడటం, దాని గురించి డిస్కషన్ చేయటం జరుగుతుంది. ఇక విహారీ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలి అనేసి చాలా కంగారుగా అనుకుంటూ ఉంటాడు. పోలీసులు ఆఫీస్లో ఇంట్లో అంతా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతూ విహారీతో ఇలా చెప్తారు. విహారీ, మేము బ్యాంక్ నుంచి అలాగే ఈ హ్యాకర్స్ నుంచి అవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాము. మీ ఇంట్లో వాళ్ళు కానీ నీకు బాగా క్లోజ్ కానీ ఉన్న వాళ్ళే ఈ పని చేస్తారు. అది తర్వాత ఇంకెవరు చేయలేరు. ఖచ్చితంగా నీకు బాగా దగ్గర సంబంధం వాళ్ళే చేస్తారు. నీ ప్రతి మూమెంట్ వాళ్ళకి తెలిసిన వాళ్ళే చేస్తారు. వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాం అని అంటంతో ఒక్కసారిగా సహస్ర, అంబిక చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక పోలీసులు మొత్తం పిన్ టు పిన్ వెతుకుతూ సర్చ్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా.